మీరు వన్ డే సీఎం అయితే ఏం చేస్తారు? ఫ్రీ బస్సెస్ ఉన్నాయిగా, అది కూడా బ్యాన్ చేసేస్తాను, మొత్తానికే బ్యాన్ చేస్తాను. బాయ్స్ లో కొన్ని క్యూట్ నేమ్స్ ఒక 3 చెప్పండి. నవీన్, ఆ ఊహ ఎంత బాగుందో. చందు, How girls are crazy about me, I don't know. ప్రసన్న. మీరు లాక్డౌన్ లో చేసిన క్రేజీ థింగ్ ఏంటి? మళ్ళీ కూడా టాలెంట్ ఉందని చెప్పి టిక్ టాక్ స్టార్ట్ చేసా. అది ఎప్పుడైతే బ్యాన్ అయిపోయిందో నాది కూడా టాలెంట్ బ్యాన్ అయిపోయింది. బాయ్ బెస్టీస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎవ్రీ ఉమెన్ నీడ్స్ అ బాయ్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి నా ఒపీనియన్. ఇప్పుడు కరెంట్ నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? 8 వసంతాల్లో పరిచయముగా. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్ ఫోన్ తీసుకొని గూగుల్ హిస్టరీ చెక్ చేశారా? లేడీస్ చెక్ చేస్తాం కదా, లేడీస్ ఏముంటాయి మహా అయితే కాస్మెటిక్స్, మేకప్ అవే ఉంటాయి, ఇంకేముంటాయి. డిఫరెంట్ గా ఏం కనిపించలేదా? గర్ల్స్ వరస్ట్ నేమ్స్? ఖుషి, ఐశ్వర్య, బాగున్నారా ఆంటీ? గౌరీ. ట్రైన్ రివర్స్ లో వెళ్తే ఏమవుతుంది? బ్యాక్ స్టేషన్ ఏదైతే ఆగిందో దానికి వెళ్తుంది. రాంగ్. ఆగిపోతుంది. రాంగ్. ఇంజన్ లో ఏమైనా లేకపోతే రాంగ్. మీకు దీని గురించి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు క్రేజీ ఆన్సర్స్ ఇవ్వాలి. ఓకే. మీరు వన్ డే సీఎం అయితే ఏం చేస్తారు? ఫస్ట్ స్కూల్స్, హాస్పిటల్స్ అవన్నీ బిజినెస్ లాగా అవుతున్నాయి, అవన్నీ ఆపుతా. నెక్స్ట్ ఫ్రీ బస్సెస్ ఉన్నాయిగా, అది కూడా బ్యాన్ చేసేస్తాను, మొత్తానికే బ్యాన్ చేస్తాను. మీరు లాక్డౌన్ లో చేసిన క్రేజీ థింగ్ ఏంటి? లాక్డౌన్ లో చేసిన క్రేజీ థింగ్, ఫస్ట్ కుకింగ్ నేర్చుకున్నా. తర్వాత కుకింగ్ లో చాలా వెరైటీగా ట్రై చేసి అట్లా క్రేజీగా చేశాను. మళ్ళీ తర్వాత మళ్ళీ కూడా టాలెంట్ ఉందని చెప్పి టిక్ టాక్ స్టార్ట్ చేసా. అది ఎప్పుడైతే బ్యాన్ అయిపోయిందో నాది కూడా టాలెంట్ బ్యాన్ అయిపోయింది. బాయ్ బెస్టీస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రతి అమ్మాయి లైఫ్ లో బాయ్ బెస్టీ అనే వాళ్ళు ఉండాలి. ఎందుకంటే ఏది అయినా కానీ కూడా వాళ్ళు హార్ట్ఫుల్ గా చెప్పుకునే తన ఒక్కడికే కాబట్టి ఎవ్రీ ఉమెన్ నీడ్స్ అ బాయ్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి నా ఒపీనియన్. ఎందుకంటే ఆ బాయ్ బెస్ట్ ఫ్రెండ్ లోనే మదర్, ఫాదర్ అన్ని రిలేషన్షిప్ ఉండే పర్సన్ అన్నమాట ఆ పర్సన్. సో ఆ పర్సన్ దగ్గర నుంచి వచ్చే ఏదైతే అవుట్పుట్ ఉంటుందో అది ఎవరి దగ్గర ఉండదు. అంతేనా? అంతే. ఇంతగానం చెప్పారు కదా, మీ బాయ్ బెస్ట్ పేరు చెప్పలేదు. ఒకప్పుడు ఉన్నవారు, ఇప్పుడు లేరు. సో అందుకని చెప్పదలుచుకోవట్లేదు. ఓకే. అంటే ఇప్పుడు లేడు కదా, అతనికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ వీడియో ద్వారా? లేదు. షో యువర్ బ్యాంక్ బ్యాలెన్స్. బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ రాఖీ పండుగ సంపాదించారా? సంపాదించినవి కాదు, అవి వేరే వాళ్ళవి. నా దగ్గర జస్ట్ ఒక ఏటీఎం అన్నమాట నేను కొంతమందికి, అందుకని నా దగ్గర సేవ్ చేసి ఉంచామంటే ఉంచా, అంతే. నా దగ్గర ఉండవు అంతే. అంటే మీరు కరెంట్ ఏ జాబ్ చేస్తున్నారు? నేను ప్రైవేట్ ఎంప్లాయీ, ఇక్కడే కోయాక్సిస్ లోని రిపోర్టింగ్ మేనేజర్ అన్నమాట. మొత్తం ఆఫీస్ కి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కరెంట్ నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? 8 వసంతాల్లో పరిచయముగా. ఒక రీలిక్ వాడండి. నేను అంత మంచి సింగర్ కాదండి. ట్రైన్ రివర్స్ లో వెళ్తే ఏమవుతుంది? బ్యాక్ స్టేషన్ ఏదైతే ఆగిందో దానికి వెళ్తుంది. రాంగ్. ట్రైన్ రివర్స్ వెళ్తే ఏమవుతుంది? ఆగిపోతుంది. రాంగ్. ఇంజన్ లో ఏమైనా లేకపోతే. రాంగ్. మీరే చెప్పండి. మీకు దీని గురించి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? సింగిల్. ఒకవేళ మీకు బాయ్ ఫ్రెండ్ రావాలంటే ఎలాంటి వాడు రావాలనుకుంటున్నా? నాకు బాయ్ ఫ్రెండ్ వద్దు, ఎవరు వద్దు, ఏమొద్దు. సింగిల్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ లైఫ్. మీరు డేట్ చేస్తే ఏ హీరోతో చేస్తారు? తేజ సజ్జా. రిలేషన్షిప్ మీద మీకున్న ఒపీనియన్ ఏంటి? అంటే ఏ రిలేషన్షిప్? లవ్. ఇప్పుడున్న జనరేషన్ లో అసలు లవ్ అనేది లేదు. నన్ను అడిగితే లవ్ అంటే, లవ్ చేస్తున్నారు అంటే కన్ఫర్మ్ గా పెళ్లి చేసుకోవాల్సిందే. మీరు లవ్ చేస్తే పేరెంట్స్ నొప్పించి పెళ్లి చేసుకునే ధైర్యం ఉంటే లవ్ లోకి దిగాలి, అంతే. లేదు అంటే దానికి అది రిలేషన్షిప్ కాదు అని అంటారు. ఇందులో కొన్ని సెలెక్ట్ చేసుకోండి. మ్యారీ యువర్ క్రష్, 10 crores. బ్యాక్ టు యువర్ చైల్డ్హుడ్, బ్రింగ్ యువర్ ఫేవరెట్ పర్సన్ బ్యాక్. మై చైల్డ్హుడ్ మెమరీస్, ఒక పర్సన్ బ్యాక్. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్ ఫోన్ తీసుకొని గూగుల్ హిస్టరీ చెక్ చేశారా? లేడీస్ చెక్ చేస్తాం కదా, లేడీస్ ఏముంటాయి మహా అయితే కాస్మెటిక్స్, మేకప్ అవే ఉంటాయి, ఇంకేముంటాయి. డిఫరెంట్ గా ఏం కనిపించలేదా? లేదు. మీ లైఫ్ లో బిగ్గెస్ట్ మిస్టేక్ ఒకటి చేసి అది ఇప్పటికీ రిగ్రెట్ అవుతున్నది ఏంటిది? మనుషులను ట్రస్ట్ చేయడం, అది బిగ్గెస్ట్ మిస్టేక్ నా లైఫ్ లో. ఎవరి వల్ల మోసపోయారు? ఫ్రెండ్స్, మోస్ట్లీ ఫ్రెండ్స్. అంటే పేర్లు చెప్పగలరా? మీ బెస్ట్ ఫ్రెండ్ గురించి ఒక 3 గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్. ఫస్ట్ ఆబ్వియస్లీ కేరింగ్ లైక్ ఎ ఫ్యామిలీ. నెక్స్ట్ ఎప్పుడు అవైలబుల్ గా ఉండే పర్సన్, అంటే ఏ టైంలో ఫోన్ చేసినా కానీ కూడా అవైలబుల్ గా ఉండే పర్సన్. నెక్స్ట్ బెస్ట్ సపోర్ట్. బ్యాడ్ థింగ్స్? బ్యాడ్ థింగ్స్
మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ, అంటే ఈజీగా రియాక్ట్ అవుతారు కదా, ఇరిటేటింగ్ అవి, బ్యాడ్ వర్డ్స్, అంటే ఎక్కువ మాట్లాడతాడా? కోపం వస్తే అవే వస్తాయి. నెక్స్ట్ అంటే బెస్ట్ ఫ్రెండ్ అంటే మాట్లాడతాడు కదా. మాట్లాడతారు, బట్ దానికి కూడా ఒక లిమిట్ అనేవి కొన్ని బెస్ట్ ఫ్రెండ్స్ లో ఉంటాయి. లిమిట్స్ అనేది ఉండదు కదా. కొన్నిటికి ఉంటాయి, అందుకని వాడి డ్రెస్సింగ్ స్టైల్ అస్సలు నచ్చదు నాకు. అంటే షాపింగ్ మీరు ఓరా? నేను షాపింగ్ చేసేది చాలా తక్కువ. బాయ్స్ లో కొన్ని క్యూట్ నేమ్స్ బాయ్స్ లో కొన్ని cute ఒక names. 3 చెప్పండి. నవీన్, చందు, ప్రసన్న. గర్ల్స్ వరస్ట్ నేమ్స్ ఇది నాకు టాస్క్ అయ్యేలా ఉంది సార్. మీకు నచ్చిన వాళ్ళ పేర్లు కూడా చెప్పొచ్చు. లిస్ట్ చాలా పెద్దగా ఉంటది. ఒక 3 చెప్పండి చాలా. అందులో ఖుషి, ఐశ్వర్య, గౌరీ, అంటే మీకు ఎనిమీస్ అవైలో అంతే. వీడియో చూసారు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి.